సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను ఇరికించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలు, ఆ పార్టీ తంబళ్ల ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ను ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్ పై అక్రమ కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం తయారీ అంశంపై CBI విచారణ జరపాలని హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఆ వెంటనే కూటమి పెద్ద డైరెక్షన్లో జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. A1 జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు కానీ ఆయన ప్రస్తావన కూడా లేదు. అయితే జనార్దన్ రావు జైలుకు వెళ్ళాక కుట్రపూరితంగా వీడియో విడుదల చేయించింది ఎల్లో గ్యాంగ్. ఎల్లో మీడియా టీడీపీ ఆఫీస్ ద్వారా పోలీసుల అదుపులో ఉన్నప్పుడు జనార్దన్ రావు రికార్డింగ్ వీడియో విడుదల చేశారు. జనార్దన్తో సత్సంబంధాలు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వసంత, ఆయన బావమరిదిని మాత్రం పోలీసులు విచారించలేదు. టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న నకిలీ లిక్కర్ డాన్ జనార్దన్ రావు సమక్షంలోనే జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇచ్చారు టీడీపీ అధినేత. చంద్రబాబుతో A1 జనార్దన్ రావు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. టీడీపీ నేతలను తప్పించి వైఎస్ఆర్సీపీ నేతలపైకి కేసును డైవర్ట్ చేయిస్తున్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు. సిట్ వేసిన వెంటనే జనార్దన్ రావు వీడియో విడుదల చేశారు. ఎల్లో స్క్రిప్ట్ ప్రకారం నకిలీ లిక్కర్ విచారణ కట్టు కథను అమలు చేస్తోంది సిట్. ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్నారు మా కరెస్పాండెంట్ సురేందర్. పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు. సురేందర్, ఎంతమంది పోలీసులు అక్కడికి మోహరించారు, ఎలాంటి వాతావరణం కనిపిస్తోందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, జోగి రమేష్ ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో భారీగా పోలీసులు జోగి రమేష్ ఇంటికి వచ్చారు. జోగి రమేష్ అరెస్టుకు ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. ఈ విషయం తెలిసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జోగి రమేష్ ఇంటికి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా పోలీసులు ఉన్న పరిస్థితి. అయితే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో భారీగా ఇక్కడికి కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో మొత్తం పోలీసులు కూడా భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రోప్ వేసి వీళ్ళందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జోగి రమేష్ ని బయటకు తీసుకొస్తారు కాబట్టి ఆ గేటు ముందే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి, కానీ అటువంటి విచారణకు పిలవకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆందోళన చేస్తున్న వాళ్ళతో కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సరే, ఏం చెప్తారు? జోగి రమేష్ ని ఈ రోజు అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 4:30 ప్రాంతంలో పోలీసులు భారీగా వచ్చిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటేనే డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరు. నిన్న ఏదైతే కాశీబుగ్గ పలాసలో దేవాలయంలో తొక్కిసలాట జరిగి ప్రభుత్వ వైఫల్యం వల్ల 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో దాని నుండి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు నాయుడు ఈ రోజున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులను పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడుని ఒకటే అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనించవలసిన కోరుతున్నాం. ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయి ఉంది. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్నికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే అంతర్యుద్ధం ఉందో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. దాన్ని డైవర్షన్ చేయడానికి. అలాగే కల్తీ మద్యంలో మేము ఒకటే అడుగుతున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారికి తెలియకుండా ఈ నియోజకవర్గంలో ఏదైనా జరుగుద్దా? ఈ కల్తీ మద్యంలో వసంత కృష్ణప్రసాద్ గారి పాత్ర కూడా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అధికారిక ఛానల్ అయినటువంటి మీడియా ఛానళ్ళలో మిస్టర్ 25% అని ఎమ్మెల్యే గారి గురించి, ఆ యొక్క వసంత కృష్ణప్రసాద్ గారి బామర్ది గారి గురించి కూడా వచ్చిన వార్తలు చూసాం మనం. ఎందుకంటే వీటన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి, డైవర్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం. అసలు ఒకటే అడుగుతున్నాం, అసలు కల్తీ మద్యం అనే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకు చూపించింది జోగి రమేష్ గారు. మీకు చేతగాని తనంతో కావాలనే జోగి రమేష్ గారిని ఎలాగైనా అనగదొక్కాలి, ఒక బీసీ గొంతుకను
ఈ రాష్ట్రంలో బీసీల్లో బలమైన నాయకుడు జోగి రమేష్ గారిని అణగదొక్కాలనేటువంటి కుట్రతో మీరు చేస్తున్న దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆల్రెడీ ఎమ్మెల్యే చెప్పాడు జనార్దన్ రావుతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి. కానీ జనార్దన్ రావుని మాత్రం ఎమ్మెల్యేని మాత్రం ఎక్కడా కూడా కేసులో ఆయన పేరు కూడా కనిపించిన పరిస్థితి. ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చిన జోగి రమేష్ని మాత్రం అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమైన పరిస్థితి. ఏం చెప్తారు? అంటే సాధారణంగా ప్రజలందరూ చూసున్నారు. ఎందుకనంటే రమేష్ గారే ఈ కల్తీ మద్యాన్ని అనే దాన్ని ఇబ్రహీంపట్నంలో ఏది జరుగుతుందో ఈ కల్తీ మద్యం అనే దాన్ని బయటికి తీసుకొచ్చి ఆయనే వెలుగులోకి తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా కల్తీ అనేదాన్ని బయటికి తీసుకొస్తున్నారని చెప్పేసి విషయాన్ని బయట పెడితే ఈ విషయాన్ని మభ్యపెట్టడం కోసం ఇప్పుడు మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైతే జోగి రమేష్ గారు ఉన్నారో ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చున్నారో ప్రజలకు చేస్తానని ఉన్నారో ఆ విషయాల్ని చేయట్లేదని ఎండగట్టడాన్ని చూసి ఈరోజు ఇంకా జోగి రమేష్ గారు ముందుకు వచ్చి ఇంకా కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతారనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్ని జోగి రమేష్ గారి మీద పెట్టి లేనిపోయిన విషయాలను బయటికి తీసుకొచ్చి అసలు జనార్దన్తో సంబంధం లేదన్న విషయాన్ని తెలిసినా కూడా కల్తీ మద్యాన్ని అసలు బయటికి తీసుకొచ్చిన జోగి రమేష్ విషయాన్ని తెలిసినా కూడా ప్రజలందరినీ మభ్యపెట్టడం కోసం ఈరోజు అక్రమ అరెస్టుని జోగి రమేష్ గారి మీద పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో రానంటే సిబిఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన మరణాడే రాత్రికి రాత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు రావడం మీరు ఏ విధంగా చూస్తారు? ఈ సన్నివేశాలను చూస్తుంటే చంద్రబాబు నాయుడికి వెన్నులో వణుకు పుట్టించినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి మగాడు జోగి రమేష్ గారు. ఇప్పుడు కల్తీ మద్యం జరిగి పేదల ప్రాణాలు పోతాయా అని చెప్పేసి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడు జోగి రమేష్ గారు అయితే ఈ కల్తీ ప్రభుత్వం ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఈ కల్తీ ప్రభుత్వం ఈయన మీద కేసు ఫైల్ చేయడం చాలా విచిత్రంగా ఉంది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఏం జరుగుతుందనేది అసలు ప్రజలకు అర్థం కావట్లా. మరి ఈ రకమైనటువంటి కుట్రల్లో కుతంత్రాలతో పరిపాలన సాగించుకుంటూ ఉంటే ప్రజలకి వీళ్ళు ఎంతవరకు మేలు చేస్తారు? మరి నిన్న జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో మరి వాళ్ళు చెప్పేటువంటి 11 మంది అని అంటున్నారు. మరి ఇంకెంతమంది చనిపోయారో కూడా తెలియదు. మరి ఈ కాకి లెక్కలో కాకమ్మ కబుర్లు కాశీ బొగ్గరాదు కథలన్నీ చెప్పుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ని చేసుకుంటా అది ప్రభుత్వం మీదకి వచ్చి మరి ఒక దేవుని సన్నిధిలోనే ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎందుకు జరుగుతుంది? ఈ పరిపాలన దేవుడు కూడా మెచ్చట్లేదు కాబట్టి ఈ యొక్క ప్రాణాలన్నీ కూడా అరిష్టాలు జరుగుతున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని వదిలి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా దేవుడికి కూడా సహించలేకపోతున్నాడు. అందుకని ఈ మరణాలు ఈ రాష్ట్రంలో ఈ అన్యాయాలు అక్రమాలు ఈ రకంగా చేస్తూ ఈ పరిపాలన కొనసాగించిన దేవుడు కూడా మెచ్చట్లేదు కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకమైనటువంటి అక్రమ రాష్ట్రాలను తెరదించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు. కాబట్టి అసలు ఆయన దమ్ముగా ధైర్యంగా పబ్లిక్గా అమ్మవారి సాక్షిగా వచ్చి ప్రమాణం చేశారు. ఏమైపోయినాయి మీ నోరులు? ఏమైపోయారు మీ మంత్రులు? ఏమైపోయారు మీ నాయకులు? అప్పుడు మాట్లాడిన నోరులు ఇవాళ ఎందుకు వచ్చినాయి? ఆయన అందరూ పవిత్రంగా కొలిచేటువంటి దుర్గమ్మ అమ్మవారి సన్నిధిలోనే ఆయన ప్రమాణం చేశారు. ఏంటి అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా? అసలు ఏం జరుగుతుంది ఈ పరిపాలనలో? ఒక్కసారి కేంద్రం కూడా ఈ యొక్క రాష్ట్రం వైపు దృష్టి పెట్టి ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను మొత్తాన్ని బయట తీసి అసలు ఈ చంద్రబాబుని లోపల వేసినటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. కాబట్టి మేడం జనరల్గా ఈ కేసులో ఉన్నప్పుడు 41A నోటీస్ ఇచ్చి ఎవరిని విచారణ పిలుస్తారు, విచారణ తర్వాత మాత్రం అరెస్ట్ చేస్తారు. కానీ 41 నోటీసులు ఇవ్వలేదు, పూర్తిగా అరెస్ట్ చేస్తామంటూ ఉదయం 4:30కే పోలీసులు రావడానికి మీరు సార్ ఇప్పుడు ఇక్కడే అర్థమైపోతుంది కదా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు వచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుంది. అసలు ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్లో కూడా భద్రత లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. దేవాలయాలకు కూడా భద్రత లేదా సార్? ఇక్కడ 11 మంది చనిపోతే చంద్రబాబు గారు లండన్లో ఉన్నారా? ఈ లండన్ బాబు అనాలా చంద్రబాబు అనాలా? ఎక్కడో వరదలు అయి జరుగుతుంటే సిస్టంలో కూర్చొని చూస్తారా? ఈయన చూస్తేనే వరదలు అటు నుంచి అటు వెళ్ళిపోయాయంట. మరీ ఎంత అసత్య ప్రచారాలు నవ్వుతున్నారండి ఆంధ్రప్రదేశ్ జనం మొత్తం. అయినా ఇటువంటి ప్రభుత్వాన్ని ఎటువంటి అసలు ఒక నోటీస్ అనేది ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారం కూడా రమేష్ అన్నని అరెస్ట్ చేయడం మాత్రం అది అసలు ఎవ్వరు కూడా సహించరు. ఇక్కడ మైలవరంలో జరుగుతున్న ప్రతి అవినీతిని కూడా బయటికి తీస్తున్నారు.
ప్రూఫ్లతో సహా చూపిస్తున్నారు. 80% మేము కంప్లీట్ చేసామన్నారు. ఏంటి 80% చేశారని మేము ప్రూఫ్లతో కూడా చూపించాం. మరి అప్పుడేం చేశారు? ఇలాంటి వాళ్ళకి ప్రెస్ మీట్ పెడతారా? ప్రజలు గుడిలో కూడా భద్రత ఉండదా సార్? ఆడపిల్లలకి భద్రత లేదు, గుడిలో భద్రత లేదు, విద్యార్థులకి భద్రత లేదు. ఏం ప్రభుత్వం ఇదే? వాళ్ళు సూట్ కేసులు నింపుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా సరే కొంచెమైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు లండన్లో కూర్చుంటే ఇక్కడ ఏం జరిగిందో ఆయన ఏంటి ల్యాప్టాప్లో చూస్తారా? అక్కడ కూర్చుంటారా? హెలికాప్టర్లో తిరిగి రౌండ్ అయితే కిందన వరదలు కంటి చూపుతో ఆపేస్తున్నాడా ఆయన? నవ్వుతున్నారు కదండి. ఏంటి పెన్షన్ తీసుకున్న టైంలో సీఎం అయితే ఇలాగే ఉంటుంది ఈ ప్రభుత్వం. పెన్షన్ తీసుకున్న వయసు కదా, వయసు ఎక్కువైపోయింది. పశువులకు హాస్టల్ పెడతాను, 120 సంవత్సరాలు బతికించేలా చేస్తానని పిచ్చి కబుర్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. చెప్తున్నారు. పూర్తిగా వాళ్ళైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా అయితే ఆందోళన చేస్తున్నారు. సార్ ఏం చెప్తారు? జోగి రమేష్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఒకసారి కాదు, నల్ల బూడిదకి సంబంధించి ఆయన ఆందోళన చేసినప్పుడు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. ఇప్పుడు నకిలీ మద్యం కేసులో మళ్ళీ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు బూడిద మొత్తం తినేశారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. ఆ బూడిదని అన్యాయాన్ని వెలికి తీసి బయటికి తీసి ప్రపంచానికి చెప్పినటువంటి నాయకుడు మా యొక్క నాయకుడు జోగి రమేష్ గారు. అలాగే నకిలీ మద్యాన్ని పట్టించి నకిలీ మద్యాన్ని ఇక్కడ ఒక కుటీర పరిశ్రమగా చేస్తున్నారని చెప్పని తీసుకొచ్చి బయటికి చెప్పినటువంటి నాయకుడు మా నాయకుడు. అదే మరి దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్టుగా ఉంది సామెత. అలాగే జోగి రమేష్ గారు మరి ఎటువంటి పాపం చేయలేదు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి టార్గెట్ చేసి మరీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. శ్రీకాకుళంలో కాశీబుగ్గలో మరి దేవాలయంలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వనటువంటి చేతగాని ప్రభుత్వం, చవట దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అటువంటి మరి ఆ ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ డైవర్షన్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. కానీ పాపం పండింది, మీ పాపం పండింది. త్వరలోనే మీ అందరికి కూడా దేవుడు బుద్ధి చెప్తాడని చెప్పి మేము చెప్తా ఉన్నాం. చెప్తున్నారు. మనం చూస్తే మొత్తం అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జోగి రమేష్ గేటు ఈ లోపల నుంచి ఆయన బయటకు రావాలి. పోలీసులు అరెస్ట్ చేసి బయటకు తీసుకొచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు అడ్డుకుంటామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా మొత్తం నియోజకవర్గానికి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఏం చెప్తారు? జోగి రమేష్ గారు అరెస్ట్ 4:30 నుంచే పోలీసులు ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 41 నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతారంటూ ఆయనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. జోగి రమేష్ గారు ఈ నకిలీ మద్యం కుంభకోణాన్ని వెలికితీసింది జోగి రమేష్ గారే. మేము యాష్ పొల్యూషన్ సంబంధించి కొండపల్లి మున్సిపాలిటీలో యాష్ ఉద్యమం చేస్తూ ఉంటే విలేకరుల ద్వారా పాత్రికా మిత్రుల ద్వారా తెలిసిన సమాచారాన్ని బట్టి జోగి రమేష్ గారు ఆ డంపు దగ్గరికి వెళ్తాం జరిగింది. అయా రాష్ట్ర ప్రజలందరికీ జోగి రమేష్ గారు చెప్పడం జరిగింది, నారావారి సారా పాలన ఏ విధంగా ఏరులై పారుతా ఉందో, కుటీర పరిశ్రమలు పెట్టి ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న 70,000 బెల్ట్ షాపులకు ఏ విధంగా సరఫరా చేస్తున్నారో, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాట వాడుతున్నారు అనే విషయాన్ని జోగి రమేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి తెల్లగా స్పష్టంగా చూపిస్తే ఎవరైతే దాన్ని బయట పెట్టారో ఆ వ్యక్తిని నిందితుడిగా మార్చడం. మేము మొదటి నుంచి జోగి రమేష్ గారు చెబుతున్నారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగుతూ ఉన్నారు. ప్రమాణాలు చేయడానికి రమ్మని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. మేము ఈ రోజున నిన్న హైకోర్టులో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కోరడం జరిగింది. మంగళవారం అది హీరింగ్కి రాబోతూ ఉంది. ఈలోపే జోగి రమేష్ గారి గొంతు నొక్కాలని, అక్రమంగా అరెస్ట్ చేయాలని, ఆయన ఈ మైలవరం నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్న అక్రమాలు బయటపడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ అక్రమ అరెస్టును చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఖండిస్తూ ఉంది. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయబోతా ఉన్నాం. సార్ స్థానిక ఎమ్మెల్యే స్వయంగా మీడియాతో చెప్పాడు, జనార్దన్ రావుతో నాకు సంబంధం ఉంది, అనేక సార్లు జనార్దన్ రావు నన్ను కలిశాడని చెప్పి. కానీ ఈ కేసులో ఎక్కడ స్థానిక ఎమ్మెల్యే పేరు లేదు. కానీ మద్యం డంపుని పట్టుకున్న జోగి రమేష్ని, దాన్ని ప్రశ్నించిన జోగి రమేష్ పేరు మాత్రం జనార్దన్ రావు చెప్పాడని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం. మరి వీళ్ళందరూ కూటమి కదా, ఈయన కూటమి ఎమ్మెల్యే కదా, ఆయన మీద ఎందుకు కేసు పెట్టరు కదా. ప్రతిపక్షంలో బీసీల్లో బలమైన నాయకుడు జోగి రమేష్ గారు ఈ సమస్యలు ఎత్తి చూపితే ఆయన మీద కేసు పెట్టి ఆయన్ని లోపడేస్తే ఈ రాష్ట్రంలో బీసీలు గొంతు నొక్కుదాం, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరని చెప్పేసి వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ఈ తాలిబాన్లో, ఈ పాకిస్తాన్లో ఉన్నట్టుగా మనం
మరి ఆయన ఏం చెప్పారు రమేష్ గారు, నేను ఇక్కడే ఉన్నాను, ఏ తప్పు చేయాల, ఎప్పుడైనా రండి అరెస్ట్ చేసుకోవచ్చు, మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో రెడీగా ఉన్నాను, మీరు చేస్తారని తెలుసు. ఎందుకంటే దొంగ కేసులు లేని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. మీది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కానీ ఈ రెడ్ బుక్కి ఫైర్ పుట్టిస్తాం